శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ హనుమతే నమ. శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు హనుమత్ జయంతి సందర్భంగాన, విజయోత్సవ సందర్భంగాన సందిగ్ధంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమాధానం చెబుతూ శుభాకాంక్షలను ఎట్లా చెప్పాలో కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఏమిటో తెలియక చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. అయితే మనకు ఆంజనేయ స్వామి గురించిన వృత్తాంతము, చరిత్ర ఇవన్నీ కూడా మనం ప్రధానంగా వాల్మీకి రామాయణం నుంచి తీసుకుంటాం. ఆ తర్వాతనే మిగిలినటువంటి అంశాలు. అయితే వాల్మీకి చాలా గొప్ప కవి, అద్భుతమైనటువంటి కవి, మన భారతదేశానికి మొట్టమొదటి కవి, విశ్వ సాహిత్యంలో మొట్టమొదటి కవి. అలాంటి ఆదికవి అయినటువంటి వాల్మీకి ఇతిహాసమైన శ్రీమద్ రామాయణంలో పాత్రలు చాలా విచిత్రంగా వచ్చిపోతూ ఉంటాయి. వాటి వృత్తాంతం ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటారు మహాకవి. కానీ అన్నింటి గురించి వాళ్ళ చరిత్ర చెబుతూ కూర్చోరు. అట్లా మనకు సందేహాస్పదమైనటువంటి పాత్రలు చాలా ఉంటాయి. దాంట్లో దశరథుడి కూతురు శాంత ఒకటి. ఆ తర్వాత జనకుడు ముగ్గురు కూతురు తమ్ముళ్ళు, జనకుడి భార్య, మిగిలినటువంటి అంశాలు ఎక్కడ కూడా మనకు ప్రస్తావించబడవు. మనం వెతుక్కోవాల్సిందే ఎక్కడో చోట ఏదో విధంగా. అయితే ఇక్కడ దాంట్లో ఆంజనేయ స్వామి చరిత్ర కూడా ఒకటి. హనుమత్ చరిత్ర మనకు రామాయణంలో, ఉత్తర రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. జాంబవంతుడు శ్రీ రామచంద్రమూర్తికి చెప్తారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రామచంద్రమూర్తి అడుగుతాడు జాంబవంతుడు, ఈయన మహావీరుడు, గొప్పవాడు, వరబల సంపన్నుడు అంటున్నారు కదా, అట్లాంటప్పుడు రావణాసురుడిని సంహరించడానికి నన్నెందుకు మీరందరూ ఉపయోగించారు, నా ద్వారా ఎందుకు చేశారు ఈ పనిని అని అడిగినప్పుడు జాంబవంతుడు చెబుతూ ఉంటాడు హనుమత్ చరిత్ర. అది ఏమని చెబుతాడు అంటే, మానకర్మ అనేటువంటి ఒక యక్షకాంత అంజనీదేవిగా జన్మిస్తుంది. ఆ అంజనీదేవిగా జన్మించినప్పుడు ఆమెకు ఒక వానర వీరుడైనటువంటి కేసరి అనేటువంటి వానర వీరుడితో వివాహం జరుగుతుంది. ఆ కేసరి అనేటువంటి వానర వీరుడు ఎవరు, ఎక్కడివాడు అంటే, అతను ఒక వానర వీరుడు మాత్రమే. గతంలో మునివాటికల దగ్గర ఉండేవాడు. మునివాటికలను, మునులను హింసిస్తున్న, ధ్వంసం చేస్తున్నటువంటి 2 ఏనుగులు శంఖ, శబల అనేటువంటివి ఉంటాయి. వాటి బారి నుంచి మునుల్ని రక్షించడం కోసం 2 ఏనుగుల్ని కూడా తన చంకలో ఇరికించుకొని అంతమొందిస్తాడు. అంత బల సంపన్నుడు కాబట్టి, అతనికి సింహ బల పరాక్రమం కలిగిన వాడు కాబట్టి కేసరి అంటూ బిరుదిస్తాడు భారద్వాజ మహర్షి. అట్లాంటి బిరుదు ఇచ్చే సందర్భంలోనే నీకు వరబల సంపన్నుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అనేటువంటి వరం కూడా ఇస్తాడు. సరే, ఆ తర్వాత అంజనీదేవితో వివాహం జరుగుతుంది. కొంతకాలానికి ఆయనకు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమం స్వీకరించడం కోసం నేను వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాను అంటే, మనకు ఒక సంతానం కూడా కలగలేదు కదా అని అంజనీదేవి చెప్పినప్పుడు, నువ్వు వాయుదేవుడిని గురించి తపస్సు చేయమని చెబితే ఆమె ఏం చేస్తుంది, వాయుదేవుని గురించి తపస్సు చేస్తుంది. వాయుదేవుడు ఏం చేస్తాడు, ఈశ్వర వీర్యాన్ని తీసుకొచ్చి అంజనేయ గర్భంలోని నిక్షిప్తం చేస్తే ఆ విధంగా జన్మించినటువంటి వాడే ఆంజనేయుడు. ఇక్కడ తప్పకుండా మనకు ఒక విచిత్రమైనటువంటి సందేహం లేదంటే విచిత్రమైన విషయం కనిపిస్తూ ఉంటుంది. అంజనీదేవి ఎవరి గురించి తపస్సు చేసింది, చేస్తే ఎవరి పుత్రుడు జన్మించాడు, రుద్రవీర్య సముద్భవాయ నమః అంటూ మనం ఆంజనేయ స్వామిని అంటాం. కాబట్టి మరి పుడితే వాయుదేవుడి ద్వారానే పుట్టాలి కదా. మరి అలాంటప్పుడు ఆంజనేయ స్వామి వాయుకుమారుడు అవుతాడా, లేదంటే శివకుమారుడు అవుతాడా, లేదా కేసరి కుమారుడు అవుతాడా, లేదా ముగ్గురు తండ్రులు ఉంటారా? అసలు ఆంజనేయ స్వామి చరిత్ర ఏంటి, అంజనాదేవిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని సమర్థించలేక చాలామంది దేవతల విషయాలు మీకు తెలియదులే, ఇట్లా మాట్లాడొద్దు మీరు అని చెప్పేసి అవతల వాడు నోరు మూయిస్తూ ఉంటారు. కానీ అట్లా ఏం లేదండి, అది స్పష్టంగా ఉంది. కాకపోతే లోతులు మనం అధ్యయనం చేయట్లేదు అక్కడ, అంతే. విషయం ఏంటంటే, అంజనాదేవి ఇప్పుడు అంజనాద్రి పర్వతం మీదనా లేదా కిష్కింధలనా ఆ విషయం మాత్రం పక్కకు పెడితే, మొత్తానికి అంజనాద్రి పర్వతమే అని మనం అనుకుంటే, ఆ పర్వతం మీద కూర్చుని వాయుదేవుడిని తపస్సు చేసింది. వాయుదేవుడిని తపస్సు చేసిందంటే మరి వాయుదేవుడే రావాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, శివుడి యొక్క అష్టమూర్తి స్వరూపమైన తత్వమైన వాయుదేవుడిని స్మరించిందాన్ని. కేవలం వాయుదేవుడు అంటే మనం చెప్పుకుంటున్నటువంటి గాలి కాదు. ఆ మాటకొస్తే ఈ గాలి కూడా శివుడికి సంబంధించిన అష్టమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపమే. శివుడి యొక్క అష్టమూర్తుల్లో మనకు శర్వాని, భవాని, శర్వాని, తర్వాత ఈశానాని, పశుపతి, భీమ, ఉగ్ర, రుద్ర మొదలైనటువంటి స్వరూపాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి. ఉదాహరణకి భవ అనేటువంటిది ఏదైతే ఉందో జలము. జలాన్ని అంటే జలస్థానంలో ఉండేటువంటి స్వరూపాన్ని భవ అంటారు. అదేవిధంగా ఆహ్, అగ్ని స్థానంలో ఉండేటువంటి, భూమి స్థానంలో ఉండేటువంటి దాన్ని శర్వ అంటారు. వాయుస్థానంలో ఉండే శివతత్వాన్ని, వాయుస్థానంలో ఉండే శివతత్వాన్ని ఈశాన అంటారు. ఇట్లా ఒక్కొక్క స్థానంలో వాహిని స్థానంలో ఉండేటువంటి శివతత్వాన్ని పశుపతి అంటారు. అంటే ఈ విధంగా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క శివతత్వం ఉండడాన్ని అష్టమూర్త్యాత్మకమైన శివస్వరూపము అంటారు. అట్లాంటి అష్టమూర్త్యాత్మకమైన శివస్వరూపంలోంచి కొంతమంది మహనీయులు వచ్చారు. ఆ వచ్చినటువంటి కొంతమంది మహనీయులలో మొట్టమొదటి వాడు శుక్రుడు. భవుడికి జన్మించినటువంటి వాడు శుక్రుడు. శర్వుడికి సంబంధించినటువంటి వాడు కుజుడు. అదేవిధంగా ఈశానుడు వాయుస్వరూపం. వాయుస్వరూపంలో ఉన్న శివుడికి జన్మించినటువంటి వాడే ఆంజనేయ స్వామి. శివతత్వం వాయుస్వరూపంలో ఉన్న శివతత్వానికి జన్మించినవాడు. అదేవిధంగా మనం కుమారస్వామిని అంటూ ఉంటాం. ఉగ్రరూపం కుమారస్వామి పశుపతి రూపంలో ఉన్నటువంటి శివుడికి జన్మించినటువంటి వాడిని కుమారస్వామి అంటూ ఉంటాం. అదేవిధంగా చంద్రుడు ఉన్నాడు. మన గ్రహాలలో ఇంతకుముందు శుక్రుడు చెప్పుకున్నాం, అంగారకుడు చెప్పుకున్నాం కదా. చంద్రుడు ఉన్నాడు చూసినారా. ఆ చంద్రుడు మహాదేవ స్వరూపంలో ఉండేటువంటి వాడు. చంద్రుడి ద్వారా జన్మించినటువంటి వాడు. చంద్రుడి ద్వారా జన్మించిన వాడు బుధుడు. అదేవిధంగా రుద్రుడు సూర్యుడి ద్వారా జన్మించినటువంటి వాడు శని. అంటే ఈ విధంగా ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క జన్మం వస్తూ ఉంటుంది. అట్లా వచ్చినటువంటి వారిలో హనుమ ఒకడు. అట్లా రావడానికి కారణమైనటువంటి భక్తురాలు ఎవరైతే ఉంటుందో ఆమె అంజనాదేవి. అంటే ఆమె వాయువును ప్రార్థించింది. ఆ వాయువు ఏ స్వరూపంలో ఉన్నాడు అంటే శివతత్వాత్మకమైన ఈశాన స్వరూపంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ అంటే వాయువు యొక్క స్పష్టమైన సహజమైన అసలు స్వరూపం ఏంటి అంటే ఈశాన స్వరూపం. కాబట్టి వాయువు ఏ విధంగా కరుణించాడు ఈశాన స్వరూపంతో కరుణించాడు. ఏ విధంగా సంతానాన్ని ఇచ్చాడు ఈశాన స్వరూపంతో సంతానం ఇచ్చాడు. ఈశానుడు అంటే ఎవరు శివుడు. కాబట్టి రుద్రవీర్యాంశ సముద్భవుడు అంటారు ఆంజనేయ స్వామి. కనుక ఇక్కడ స్పష్టంగా ఉంది, ఎక్కడా ఇబ్బంది లేదు. వాయువు వేరు కాదు, శివుడు వేరు కాదు. తర్వాత కేసరి వివాహం చేసుకున్నటువంటి వాడు, వరం ఇచ్చినటువంటి దేవుడు వాయువు. అది ఏ స్వరూపంగా ఇచ్చాడు శివస్వరూపంతో ఇచ్చాడు. ఇట్లా ఎన్ని దాంట్లో కలిసాయి. ఈ 3 పేర్లు మాత్రమే మనం వినిపిస్తూ ఉంటాయి. పేర్లు వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు తప్పకుండా ఈ విధమైనటువంటి గందరగోళం అనేది ఉంటుంది. కానీ స్పష్టంగానే ఉంది, పెద్దలు చెప్పారు. అయితే మరి హనుమ ఎప్పుడు జన్మించాడు అనే దానికి మన వాళ్ళు వైశాఖ మాసంలోనే హనుమత్ జయంతి చేయడం అనేది మొదటి నుంచి కూడా అలవాటుగా ఉంది. అంటే వైశాఖి మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని వైశాఖ మాసంలో చేస్తూ ఉంటాం. ఇది పరాశర సంహిత ఆధారంగా. పరాశర సంహిత ఏమిటి అంటే ఈ విధంగా ఇతిహాసంలో పురాణంలో ఉండే కొన్ని పాత్రల మీద శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు దాని మీద పరిశోధన చేస్తారు. అట్లా పరిశోధన చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాలు కనుక్కుంటారు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఈశాన, వాయువు, కేసరి ఈ 3ంటిని ఒక సమన్వయం చేశామో, అదేవిధంగా అంటే పరిశోధనాత్మకంగా సమన్వయం చేశామో, అట్లా పరిశోధన చేసినటువంటి గ్రంథమే పరాశర మహర్షి దర్శించి హనుమకు సంబంధించిన కొన్ని విషయాల్ని ఆయన ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఇది మంత్రశాస్త్రంలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి అంశాన్ని పరాశర మహర్షి దాంట్లో ప్రస్తావిస్తారు. అట్లా ప్రస్తావించినటువంటి దాంట్లో ఇంతకుముందు మనం చెప్పుకున్న వైశాఖ మాసంలో జన్మదినోత్సవం అన్నారు. సరే, అది బాగానే ఉందండి. మళ్ళీ చైత్ర పౌర్ణమి ఏంటి, ఇలా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఏమిటంటే ఇది హనుమద్ విజయోత్సవము. శ్రీ రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత ఆ విజయాన్ని మొత్తం హనుమకు కట్టబెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు ఆయనకు సన్మానం జరిగింది. కాబట్టి ఇది హనుమద్ విజయోత్సవంగా ప్రకటించవాలి అని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ రామాయణ కాల ప్రకారంగా శ్రీరామ పట్టాభిషేకం వైశాఖ శుద్ధ సప్తమి రోజు జరిగింది. అంటే ఇప్పటికీ ఇంకా ఇంకొక 15-20 రోజుల తరువాత, దాదాపు ఇంకెక్కువనేమో. కాబట్టి వైశాఖ శుద్ధ సప్తమి రోజు పట్టాభిషేకం చేసుకున్న రాముడు ఇప్పుడు హనుమకు విజయోత్సవం ఎలా కట్టబెట్టగలుగుతాడు? తర్వాత ఇంకొకటి ఏంటంటే చైత్ర
పౌర్ణమి ఏదైతే ఉందో రామ రావణ యుద్ధంలోనే జరిగిందంటే చైత్ర శుద్ధ ద్వాదశి రోజు యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి 18 రోజులు యుద్ధమే జరుగుతోంది. అంటే ఇది యుద్ధ కాలమే ఈ సమయంలో. కాబట్టి విజయోత్సవం ఎలా కట్టబెడతారు? కనుక ఇట్లా కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ పట్టాభిషేక అనంతరం మరొక సంవత్సరం అంటే వార్షికోత్సవ సందర్భంగా మళ్ళీ ఏమన్నా హనుమాన్ పిలిచి విజయోత్సవాన్ని కట్టబెట్టారు అంటే ఇంకా దానికి వేరే చారిత్రక ఆధారాలు అయితే లేవు. అది పెద్దలు ఎవరైనా చెప్తే సరే అనుకోవడమే తప్ప దానికి వేరే సక్రమమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అయితే లేదు. మరి వేరే ఏముందది ఇక్కడ అసలు ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవడానికి ఆధారం ఏంటి అంటే ఎందుకో ఏమిటో తెలియదు కానీ మన వాల్మీకి రామాయణం తరువాత అంత గొప్పగా ప్రాశస్త్యం పొందినటువంటి రామాయణం రామచరిత మానస. ఈ రామచరిత మానస ఏదైతే ఉందో అది తులసీదాస్ గారు రచించారు. ఆయన దాంట్లో ఈ చైత్ర ఈ పౌర్ణమి ఏదైతే ఉందో శుద్ధ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి హనుమ జయంతిగా ఆయన వివరించారు. ఇక్కడ రెండు కూడా మనకు విభేదాలు వస్తాయి, కాంట్రోవర్షియల్ వైవిధ్యం వస్తాం. ఏమిటి అంటే చైత్ర శుద్ధ పౌర్ణమి అనేమో ఆయన అంటారు, వైశాఖ వైశాఖ బహుళ దశమి అనేమో పరాశర మహర్షి అన్నారు. ఈ రెండింటికి ఎట్లా సమన్వయం కుదురుతుంది, దీంట్లో ఏది సరైనది అని మన బుద్ధికి తోచినంత మనము ఎంత పరిశోధించాలో పరిశీలించాలో అంతా చేసాం. అంటే మనం అంటే నేను కాదు, మీరు కాదు, వరంగల్లో ఉన్నటువంటి రామక లక్ష్మణమూర్తి గారు అని ఒక మహానుభావులు ఉన్నారు. ఆయన డాక్టరేట్ వృత్తిరీత్యా కానీ ఒక అద్భుతమైనటువంటి పరిశోధన చేశారు హనుమాన్ చాలీసా మీద. అట్లా చేసినటువంటి హనుమాన్ చాలీసా విషయంలో వారు ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఈ రెండింటికి ఒక మంచి గమ్మత్తైనటువంటి సమన్వయం చేస్తారు. దాన్ని మనం ఒప్పుకొని తీరవలసిందే. ఏమిటి ఆ సమన్వయం అంటే తులసీదాసు గారు చెప్పినట్లుగా చైత్ర పౌర్ణమికి హనుమ పుట్టినరోజు అవ్వడం అనేది అది వాస్తవమైన విషయమే. మరి ఇప్పుడెందుకు జరుపుతున్నాం అంటే పుట్టగానే హనుమ బలవంతుడై పుట్టాడు. పుట్టడంతో ఆకలితో పుట్టాడు. కాబట్టి వెంటనే తల్లి యొక్క అనుమతి కోరి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడం, అక్కడ సూర్యుని ఫలంగా భావించడం, భక్షించడం కోసం ప్రయత్నం చేయడం, ఇంద్రుడితో అక్కడ యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో వజ్రాయుధంతో దెబ్బ తగలడం, ఆ దెబ్బ తగిలి మూతి వాయడం, అప్పటి నుంచి హనువులు అంటే దవడలు కాబట్టి ఆ దవడలు వాయడం, వాచినటువంటి దవడలు కలిగినటువంటి వాడు కాబట్టి హనుమంతుడు అనడం. అదేమిటండి దవడలు వాస్తే ఎవడైనా హనుమంతుడు అంటే అది బిరుదెందుకు అవుతుందండి? దవడలు వాచిన వాడు అవుతుంది కదా. ఎవరికైనా ముక్కు వంకర ఉంటే వంకర ముక్కువాడా అంటే అదొక బిరుదు గొప్పతనం అవుతుందా అంటే నిజానికి అట్లా ఏం అవ్వదది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే హనుమంతుడు అనే మాట ఎందుకు వాడుతున్నారు అక్కడ, అది బిరుదుగా ఎందుకు భావిస్తున్నారు అంటే వజ్రాయుధం లాంటి ఆయుధం తాకితే ఎవడైనా భస్మం అయిపోవాల్సిందే. అంత పెద్ద వజ్రాయుధం తాకినా కానీ ఏమీ జరగలేదు, దౌడలు మాత్రమే వాచాయి మనోడికి. అంటే అంత పెద్ద బల సంపన్నుడు, అంత గొప్ప మహావీరుడు, వజ్రాయుధాన్ని తట్టుకోగలిగినటువంటి వాడు కాబట్టే వజ్రాంగుడు. ఆ వజ్రాంగుడినే ఉత్తర భారతదేశంలో బజరంగి అంటారు. దాన్నే మహావీర బజరంగ బలి అంటారు. బజరంగం అంటే వజ్రాంగము అని అర్థం. ఎంత వజ్రాంగుడు అంటే వజ్రాయుధాన్ని తట్టుకోగలిగినటువంటి వజ్రాంగుడు అని అర్థం. కాబట్టి ఇదొక బిరుదైంది. వజ్రాయుధాన్ని తట్టుకున్నటువంటి వాడు. ఏంటి ఆ దవడలు అట్లా వచ్చాయి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యో మీకు తెలీదా వజ్రాయుధం దాకింది, వజ్రాయుధం దాకితే వీడెట్లా ఉన్నాడండి బాబు అంటే మరి అదే కదా, అందుకే హనుమంతుడు అని చెప్పడం మన యొక్క ఉద్దేశం, మన పెద్దల యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన అప్పటి నుంచి హనుమంతుడయ్యారు. సరే ఇది బాగుందండి. ఆ తర్వాత ఏమైపోయిందంటే నేల మీదికి పడడంతోనే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన తర్వాత వాయువు స్తంభించడం, వాయుదేవుడు కాదు, వాయుదేవుడులో ఉండేటువంటి శివతత్వం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. వాయువు వేరు కాదు, ఇక్కడ శివుడు వేరు కాదు, వాయుతత్వంలో ఉండేటువంటి వాయు రూపంలో ఉండే శివతత్వం. కాబట్టి అతనికి అలక ఏర్పడింది. అతనికి అలక ఏర్పడి అలిగాడు. అలిగితే గాలి స్తంభించింది. ఆ స్తంభించినటువంటి సందర్భంలో మిగిలినటువంటి దేవతలందరూ రావడం, వరుసగా వరాలన్నీ గుప్పిస్తూ ఉండడం, అతను లేవడం కోసం ఏ ప్రయత్నం చేయాలి అంటే వరాలు గుప్పించడం అంటే వాగ్దానాలు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసినట్లు కాదు. ఇక్కడ ఒక్కొక్క దేవతా తత్వం వచ్చి అతన్ని స్పృశిస్తుంది. అంటే ఉదాహరణకి బ్రహ్మగారు వచ్చి ఇలా చెయ్యి పెట్టారనుకోండి, ఆ బ్రహ్మగారు వచ్చి చెయ్యి పెట్టారు అంటే దాని అర్థం ఏంటి, బ్రహ్మతత్వం వల్ల అతను నిలబడ్డాడు అని అర్థం. ఇట్లా ఎవరెవరైతే చేశారో ఎవ్వరి తత్వం వల్ల అతను నిలబడలేకపోయాడు, ఎవ్వరి తత్వం వల్ల అతనికి కుదరలేదు, అంటే స్వస్థత చేకూరలేదు.
ఇట్లా అందరూ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తారు. చివరికి సరస్వతి మాత ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఇట్లాంటి విషయాల్లో ముందరికి ఉండదు. లక్ష్మీదేవిలాగా, పార్వతీదేవిలాగా ఆమె అన్నీ మీదేసుకోదామె. ఎందుకంటే ఆమె మహాజ్ఞాన సంపన్నురాలు. ఏది, ఎందుకు, ఎలా జరిగిందో ఆమెకన్నీ తెలుసు. జ్ఞాన స్వరూపం గదా సరస్వతి అంటే. అందుకని ఆమె చల్లని తల్లి చాలా దూరంగా ఉంటది. అమ్మా, ఇంతమంది వాళ్ళ యొక్క శక్తుల్ని అతనిలో ప్రవేశపెట్టారు. వరాలివ్వడం అంటే శక్తుల్ని ప్రవేశపెట్టారమ్మా. ఇంకా నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వు కూడా వచ్చేస్తే ఆ పిల్లవాడేమన్నా లేస్తాడేమో కాస్త చూడండి అని చెప్పేస్తే అప్పుడు సరస్వతీదేవి వచ్చి ఆ వీపు నిమురుతుంది ఆ చిన్న బాలుడికి. వీపు నిమిరితే వాడు గబుక్కులు లేచి కూర్చుంటాడు. అంటే జ్ఞానం అంటాడు. అంటే బ్రెయిన్ ఇదైపోయి షాక్ తిని పడిపోయాడు. దానికి అమ్మవారు వచ్చింది ఒక్కసారి ఇలా అన్నది. ఆ తర్వాత అది పనిచేసింది. మనవాడు లేచాడు. సరే, ఇదంతా బావుందండి. అందుకనే ఆంజనేయ స్వామి అంత వరబల సంపన్నుడయ్యాడు. గొప్ప జ్ఞాని అయ్యాడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం ఇవన్నీ అయ్యాడు. అంతా బావుందండి. మరిక్కడ వైశాఖ బహుళ దశమికి దీనికి సంబంధం ఏంటంటే, రామక లక్ష్మణమూర్తి గారు ఏం తేల్చారు అంటే, చైత్ర పౌర్ణమి నాడు జన్మించి పడిపోయినటువంటి హనుమ వైశాఖ బహుళ దశమి నాడు మళ్ళీ తిరిగి లేచాడు. పునర్జన్మ కలిగింది. మనకు అసలు జన్మ కంటే పునర్జన్మ చాలా ముఖ్యమైనటువంటిది ఎవరికైనా. అసలు జన్మ కంటే మన సంప్రదాయం ప్రకారం ద్విజ అంటారు. అంటే రెండవ జన్మ అంటారు. ఎవడైనా ఒక బ్రాహ్మణుడు ఉంటే వాడి మొదటి జన్మ ఏదైనా కావచ్చుగాక, కానీ వాడు ఎప్పుడు మంత్రోపదేశం పొందాడో, ఎప్పుడు ఉపనయనం చేసుకొని మంత్రోపదేశం పొందితే వాడు ద్విజుడవుతాడు. లేదంటే అందరూ ప్రాణులతో సమానం అవుతాడు, లేదా అన్ని జంతువులతో సమానం అవుతాడు. ఎవడైతే మంత్రోపదేశం తీసుకుంటాడో వాడే ద్విజుడు, రెండవ జన్మ జన్మించిన వాడు అవుతాడు. రెండవ జన్మ కలిగినటువంటి వాడే జ్ఞాని. వాడే ఈ సమాజానికి ఉపయోగపడతాడు. వాడి ద్వారానే ఏదైనా ఉపయోగం ఉంటుంది. కాబట్టి హనుమ ద్విజుడయ్యాడు. ద్విజుడు అంటే ఏంటి? రెండవ జన్మెత్తాడు. రెండవ జన్మెత్తినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్నే ప్రధానంగా తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది పరాశర్య మహర్షి, తర్వాత ఆ అనుయాయులైనటువంటి వాళ్ళు, ఆ పరంపరలో కొనసాగినటువంటి మనలాంటి వాళ్ళు. లేదు లేదు, తులసీదాసు గారు చెప్పినటువంటి చైత్రశుద్ధ పౌర్ణమిని మాత్రమే తీసుకొని జరిపిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు జన్మదినాన్ని. వాళ్ళు ఔత్తరాహికులు అనుకోవచ్చు. అయితే ఈ విధంగా మనకు తెలియకుండా ఉత్తర దక్షిణ భారతదేశాల్లో, ఉత్తర భారతదేశంలో చైత్రమాసంలో, దక్షిణ భారతదేశంలో వైశాఖ మాసంలో హనుమత్ జయంతి జరపడం మొదలుపెట్టారు. ఇక్కడ చాలా విచిత్రంగా మనం ఒక విషయం గమనించాలి. ఏమిటి అంటే, చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు మనం కనుక కొలిస్తే ఖచ్చితంగా 41 రోజు, 42 రోజులు, 40 రోజులు అవుతుంది. అంటే మండలం అవుతుంది. అందుకేనేమో తెలియదు ఆంజనేయ స్వామికి మండలము అనేటువంటి ఒక దీక్షా స్వరూపము. ఆ తర్వాత హనుమాన్ చాలీసా 40 గేయాలతో హనుమాన్ స్తోత్రము. ఈ విధంగా మండలము అనేటువంటిది ఏదైతే ఉందో, 40 రోజులు అనేటిది ఏదైతే ఉందో అది స్వతసిద్ధంగా హనుమకి ఏర్పడింది కాబట్టి, ఆయనకు జన్మతః అది వచ్చింది కాబట్టి దాన్ని మనం పాటించడం అనేది దీక్షలో ప్రధానమైపోయింది. కనుక హనుమ దీక్ష 7 రోజులు, 11 రోజులు, 21 రోజు ఇలా ఉండకూడదు. స్త్రీలకు మాత్రమే 21 రోజు, మిగిలినటువంటి వాళ్ళందరూ 41 రోజు చేయవలసిందే హనుమత్ దీక్షలు. ఇంతకంటే తక్కువ చేయడానికి వీల్లేదు. చేస్తే 2 మండలాలు, 3 మండలాలు చేయవలసిందే. కాబట్టి ఆ విధంగా హనుమ రావడానికి 40 రోజులు పట్టింది. తర్వాత ఏదైనా కానీ, ఒక రోగం కానీ, ఒక ఆరోగ్యం కానీ, ఒక మందు కానీ ఏదైనా మన మీద పనిచేయడానికి 41 రోజులు పడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కనుక మనలో హనుమత్తత్వం కూడా పరిపూర్ణం కావాలంటే 41 రోజులు పడుతోంది అని. కనుక ఇది విజయోత్సవం కాదు. తర్వాత అంటే ఇప్పటివరకు పరిశీలించినటువంటి దాన్ని పట్టి చూస్తే ఇది విజయోత్సవం అనడానికి వీల్లేదు. అది జన్మదినోత్సవమే, ఇది జన్మదినోత్సవమే. అందుకని కొంతమంది కొంచెం తెలివిగా ఏం చేస్తారు, చిన్న పుట్టినరోజు, పెద్ద పుట్టినరోజు అని జరుపుతారు. ఈ చైత్ర మాసాన్నేమో చిన్న పుట్టినరోజు అంటారు. దాన్నేమో పెద్ద పుట్టినరోజు అంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఇంకా కొంచెం తెలివిగా ఇది ఉత్తర భారతదేశపు పుట్టినరోజు, అది దక్షిణ భారతదేశపు పుట్టినరోజు అంటారు. సరే, ఏ విధంగా చూసినా ఇతిహాసము, చరిత్రను గమనిస్తున్న కొద్దీ ఇలాంటి వైవిధ్యాలు రావడం అనేటువంటి చాలా సహజమైన విషయం. కాకపోతే దీంట్లో వైరుధ్యం ఏమీ లేదు. హనుమకు ఎన్ని ఉత్సవాలు చేస్తే అంత గొప్పది. ఉత్సవం అంటే ఉత్సాహంతో చేసేది. హనుమ అంటేనే ఉత్సాహం. కాబట్టి అలాంటి హనుమకు ఎవరైతే ఈ రోజున, అందులో పౌర్ణమి, పౌర్ణమి దినం బుద్ధికి, తరువాత ప్రకాశవంతమైనటువంటి దాని దృష్టికి, ఆ తర్వాత సంపన్నతకు, వీటన్నిటికి కూడా ప్రతీక. కనుక ఈరోజు తర్వాత వచ్చే వైశాఖ బహుళ
దశమి రోజు మనం హనుమత్ జయంతిని చక్కగా అద్భుతంగా జరిపించుకోవచ్చు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందరికీ శుభాకాంక్షలు.